కంప్యూటర్ వర్క్ ఇదంతా కంప్యూటర్ వర్క్. దాన్ని ఆల్టర్నేట్ చేసి కొంచెం రిచ్ లుక్ తీసుకురామని కస్టమర్ చెప్పారు. ఓకే, ఇది రిచ్ లుక్ ఎలా అంటే దీంట్లోని ఇది టోటల్ ఈ పెట్టెల్ అనేది ఎంటీ అనమాట. ఎంటీ అయితే నేనేం చేశానంటే దీనికి బీడ్స్ అవుట్లైన్ ఇవ్వడం వల్ల ఈ ఫ్లవర్ అనేది ఫిల్ అయింది. ఓకే, ఇది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. మీరు కంప్యూటర్ వర్క్ చేపించుకొని మీరు ఈ వర్క్ చేయించుకోవాలి అంటే మీకు లోయెస్ట్లోనే బాగుంటుంది, రిచ్గా ఉంటుంది. మీకు థ్రెడ్ వర్క్ కూడా ఇంకా ఏమైనా ఆల్టర్నేటివ్ ఇంకా మంచి లుక్ రావాలి, షైనింగ్ రావాలి అంటే ఇలా చేయించుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇది నేను ఎంత గట్టిగా లాగినా రాదు, ఎందుకంటే నేను ఇది థ్రెడ్తో కాటన్ థ్రెడ్తో తీసుకోను. ఇది స్టిచ్చింగ్, ఇది వైర్తో తీస్తాను, వైర్తో కుడతాను. చూడండి, కావాలంటే మొత్తం అంతా నేను గట్టిగా లాగి మరీ చూపిస్తున్నాను, ఎక్కడ పోవడం అనేది ఉండదు. కలర్ షేడ్ కూడా మీకు గ్యారంటీ ఇస్తాను, ఎందుకంటే హై క్వాలిటీ మెటీరియలే వాడతాను. ఓకే, ఇది కంప్యూటర్ వర్క్ మీద ఆల్టర్నేట్ అనమాట, మగ్గం వర్క్. మీకు ఇక్కడ అంటే ఆ కస్టమర్ అడగలేదు కాబట్టి నేను వేయలేదు. మొత్తం అంతా కావాలి అంటే మీకు రీజనబుల్ ప్రైస్లోనే నేను మీకు చేసిస్తాను. ఓకే, ఇది ఒకటి ఈ వీక్లో చేసినవి. నెక్స్ట్ ఇది ఓన్లీ కుందన్ వర్క్ అండి. ఇది ఓన్లీ కుందన్ వర్క్. కస్టమర్ చెప్పారు మీ ఓన్ ఐడియాతో పింక్ సారీ అండి, జస్ట్ ఒక వర్క్ చేసి పెట్టండి అని చెప్పారు. దానికి జస్ట్ కుందన్ ఫిక్స్ చేసేసాను. ఫిక్స్ చేసి దానికి ఆల్టర్నేట్ ఇది స్టోన్స్ ఫిక్స్ చేసి దానికి పింక్ కలర్ అవుట్లైన్ ఇచ్చాను జస్ట్ ఫర్. ఇవి చూడండి, ఇదిగో నా గోర్ ఇరిగిపోతుంది కానీ దీనికి డ్యామేజ్ ఏం అవ్వట్లేదు, చూసారు కదా. ఇది కూడా కలర్ గ్యారంటీ అండి, స్టోన్స్ కూడా కలరు షేడ్ అవ్వడం అలాంటివి ఏమి ఉండవు. ఇది మొత్తం బీడ్ వర్క్, ప్లాస్టిక్ బీడ్ అండ్ గోల్డ్ బీడ్, గ్లాస్ బీడ్. ఓకేనా, అది నేను ఒక 2 years వాడటం మానేసానండి. ఈ బీడ్స్ అనేవి, ప్లాస్టిక్ బీడ్స్ అనేవి కలర్ షేడ్ అవుతాయేమో అని భయంతో. ఎందుకంటే కస్టమర్స్ రావడం ముఖ్యం, నాకు అమౌంట్ కాదు ముఖ్యం, అనేది కస్టమర్స్ కావాలి. కాబట్టి కస్టమర్స్ అడిగేవారు, అక్క ఇదే వేయక్క అని. ఒక 1 year పాటు చాలా భయం వేసి వేయడం మానేశాను. కానీ తర్వాత నేను స్టార్ట్ చేసి ఒక 10 years అయిపోయింది. అప్పటి నుంచి నేను చేస్తూ ఉన్నాను. ఒక 4 years తర్వాత నుంచి స్టార్ట్ చేశాను. ఓకే, ఇది బాగుంది కాబట్టి ఇది మంచి షైనింగ్ కూడా వస్తుంది అనేసి చేశాను. చూడండి, నేను ఫాల్స్ చెప్పట్లేదు మీకు. ఇదిగో ఇలా గట్టిగా లాగినా రావు. ఇది కొంతమంది ఇగో చూడండి, రివర్స్ గో పెట్టి మరీ చూపిస్తున్నాను. నేను వైర్తో వర్క్ చేస్తాను అనమాట. ఇదిగోండి వైర్ కనిపిస్తుందా, ఇది వైరు. ఈ వైరు కొంతమందికి డౌట్ ఉండొచ్చు, అంటే నేను ఒక్కొక్కసారి నాకు వర్క్ ఎక్కువైంది అంటే కలకత్తా కస్టమర్స్కి కలకత్తా వర్క్కి ఇస్తాను. ఆ అబ్బాయి నాకు చెప్పాడు, అక్క వైర్తో అయితే ఐరన్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అని. కాకపోతే వైర్తో అవుతున్నప్పుడు ఇబ్బంది అవ్వదు, ఎందుకంటే లైనింగ్ వేస్తారు కాబట్టి ఈ బ్లౌజెస్కి. దీంట్లో మీకు డిఫాల్టే ఉండదు. ఓకే, ఇది ఓన్లీ బీడ్స్, ఓన్లీ బీడ్ వర్క్ అనమాట టోటల్గా. ఓకే, నెక్స్ట్ ఇది డైమండ్ స్టోన్స్. ఇది సిల్వర్లో ఉంటాయి, మీకు ఏం కలర్ కావాలంటే అది. కాకపోతే ఈ వర్క్ స్పెషల్ ఏమిటంటే, ఈ వర్క్ స్పెషల్ అనేది ఏంటంటే, ఇది ప్లెయిన్ శారీస్ మీద, ఎన్ని ప్లెయిన్ శారీస్ అయినా సరే దాని మీద మీకు లుక్ బాగుంటుంది అనమాట. అంటే మొత్తం సిల్వర్ గోల్డ్ వచ్చింది కాబట్టి మీకు టేస్ట్కి తగ్గట్టు శారీస్ ఉంటాయి కదా, ఆ శారీస్ మీద వేసుకోవచ్చు. ఇవి కూడా చూడండి, నేను ఇది ఏమైనా కలర్ షేడ్ అవుతుందేమో అని నా నెయిల్తో కూడా గీసి మరీ చూపిస్తున్నాను మీకు. అలా ఏమి ఉండదండి. గమ్ కూడా చాలా మంచి క్వాలిటీయే వాడతాను. కాకపోతే మీకు
ఈ బార్డర్ అనేది ప్రతి దానికి వస్తేనే మీకు ఆ లుక్ ఉంటుంది. ఓకే, ఈ స్టోన్స్ కూడా నేను క్వాలిటీ తీసుకొస్తానండి. పదే పదే చెప్తున్నానని, ఎందుకంటే నాకు కస్టమర్స్ కావాలి, బిజినెస్ కోసం అని కాదు, నాకు కస్టమర్స్ కావాలి. కస్టమర్స్ అనేది మనం చేసే ప్రొఫెషన్ బట్టే కాదు, మనం చేసే లుక్ బట్టే కాదు, మనం ఇచ్చే సర్వీస్ బట్టి ఉంటారు. కాబట్టి నేను ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నాను అనమాట. ఇలా చెప్తున్నాను కొంచెం, అంటే క్లియర్గా మీకు ఇంత లాగి తీసి చూపించే వీడియో నేను ఎక్కడ చూడలేదు. డిజైన్ అయితే వేసేస్తున్నారు, మగ్గం వర్క్స్ అయితే చేసి రెడీమేడ్ చూపిస్తున్నారు, కానీ ఈ బ్యాక్ సైడ్ మెటీరియల్ ఎవరు మీకు చూపించలేదని నా డౌట్. అందుకోసమని ఇది మెటీరియల్ కూడా నేను ఎలా వేస్తున్నానో కూడా మీకు చూపించాను. ఇది కొన్ని ఓకే, కొన్ని మీకు కావాలి అంటే మీకు ఏ డిజైన్ అయినా నేను వేస్తాను. అది నెక్స్ట్ స్కై బ్లూ శారీ మీదకి అనమాట, పట్టు శారీ మీదకి, స్కై బ్లూ శారీ మీదకి టోటల్ అన్ని ప్యాటర్న్ కస్టమర్స్ ఒక్క ఇష్టం మీద వెళ్ళారంటే వాళ్ళ ఇష్టం మీద మేము కూడా వర్క్ చేయాలి. కాబట్టి సేమ్ మెటీరియల్ యూజ్ చేయాల్సి వస్తుంది, వాళ్ళ డిజైన్ బట్టి ఉంటుంది. నేను ఈ వీడియో తీసేది ఎందుకంటే మీకు నా వర్క్ పర్ఫెక్ట్ అని చెప్పడానికి అనేసి. ఈ వర్క్ ఎలా చేసినా సరే కొంతమంది అపోహ పడుతున్నారు, బాబోయ్ ఇది వాష్ చేస్తే ఇబ్బంది పడిపోవాలి, చాలా ఇబ్బంది, ఎంత వాష్ చేసినా ఏమాత్రం దానికి ఊడిపోతాయి అంటున్నారు. కాబట్టి నేను మీకు ఇది గట్టిగా లాగి మరి చూపిస్తున్నాను. చూడండి, అస్సలు ఏం అవ్వదండి. ఎందుకంటే నా కస్టమర్స్ అనేది ఏం చేస్తున్నారంటే, నేను 10 years తర్వాత కుట్టు, 5 years బ్యాక్ కుట్టు, అదే మెజర్మెంట్ బ్లౌజ్, నేను మగ్గం వర్క్ చేసి మెజర్మెంట్ బ్లౌజ్ నా దగ్గరికి తీసుకొస్తున్నారు. అంటే అది నేను చేసే కస్టమర్స్, నేను వర్క్ చేయడం ఇష్టం కాబట్టే కదా వాళ్ళు నాకు ఇస్తున్నారు అని నా ప్లస్ పాయింట్. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే చూడండి, డాట్స్ ఎక్కడెక్కడ వేసినా అది మీకు గ్యాప్ వచ్చింది అంటే మీకు ఇంకా దగ్గరగా కావాలి అంటే ఇంకా దగ్గరగా వేస్తాను. ప్రైస్ అయితే నార్మల్గానే ఉంటుంది, మీరు ప్రైస్ కోసం ఇబ్బంది పడక్కర్లేదు. చూడండి, బ్యాక్ సైడ్ కూడా నేను చెప్తున్నాను, నేను విజయనగరంలోనే చేస్తున్నానండి. నా కాంటాక్ట్ నెంబరు మీకు నేను నా కామెంట్ బాక్స్లో మీకు మెన్షన్ చేస్తాను, అందులో కూడా చూడండి. చూసి లేదు అంటే మీ మెజర్మెంట్స్ నా కామెంట్ బాక్స్లో పెట్టినా ఆ బ్లౌజ్ పీస్ మీ శారీ కలరు, మీ కాంటాక్ట్ నెంబరు, మెజర్మెంట్స్ నాకు పెట్టారు అంటే నేను వర్క్ చేసేసి మీకు ఎక్కడ అవైలబుల్ అంటే అక్కడికి నేను తెచ్చి ఇవ్వడమో, మీకు ఏదో ఒకటి అవైలబుల్గా నేను ఉంటాను. థ్యాంక్ యూ.